హలో మేడం, పాట రాసావా? పాట టపా కట్టిందండి. టపటపా వచ్చే ఆలోచనలన్నీ పటపటా పారిపోయాయి. చకచకా రాయాలనుకున్నాను, చరచరా మాయమైపోయింది. పాట కోసం పాటలు పాడలేక ఇదిగో కవిత రాస్తున్నాను. కవితకి కూడా ట్యూన్ కట్టొచ్చు, ఒకసారి చదువు. వద్దు, మీకు నచ్చదు. నువ్వేది రాసినా బాగుంటుంది, చదువు. వద్దని చెప్తున్నాను కదా, బాగుండదు. బాగుండకపోతే నువ్వెందుకు రాస్తావు? ముందు చదువు. చదవాలా? చదవాలి. తప్పదా? తప్పదు. ఆకాశం ఎర్రగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటే బాగుండదు కనుక. సముద్రం నీలంగా ఎందుకుంటుంది? పచ్చగా ఉంటే బాగుండదు కనుక. వెన్నెల తెల్లగానే ఎందుకుంటుంది? గులాబీ రంగులో ఉంటే బాగుండదు గనక. ఇది కవిత? నేను ముందే చెప్పాను బాగుండదని. ఆ విషయం నువ్వు చదివాకే తెలిసిందిలే గాని సరిగ్గా రాయి. నీ కన్న కలల కమ్మని కృష్ణ, నీ కలతలన్నీ నాకిచ్చి కమ్మగా నిద్రపో. ఓ శేషశయన ముకుంద, శేష జీవితమంతా ఉందునో లేదో నీ చెంత. అమ్మ గుండె పాడే పాటే దీవెనగా, నీ గుండెలోన అమ్మనెప్పుడూ దాచుకో. అమ్మ కోసం పాడిన పాట అద్భుతం, రియల్లీ గ్రేట్. నీ కలతల్ని నాకిచ్చి కమ్మగా నిద్రపో అన్న లైన్ నిజంగా సూపర్, ఫ్యాంటాస్టిక్. అత్తయ్య ఫోన్ చేస్తున్నారండి. ఏ అత్తయ్య? మీ అమ్మగారండి. చేయలేదు. ఏం మాట్లాడాలో తెలియక. అదేంటండి? శత్రువు ఫోన్ చేస్తే కోపంగా ఎందుకు చేసావు, ఏం మొహం పెట్టుకొని చేసావు అని అడగొచ్చు. అమ్మ కదా, ఏమని అడుగుతాం? అడగడం ఏంటండి? ఫోన్ ఆవిడే కదా చేశారు. మిమ్మల్ని చూడాలనుందనో ఇంటికి రమ్మనో ఏదో మాట్లాడతారు కదా. చూడాలనుందంటే రమ్మనలేను, ఇంటికి రమ్మనంటే నేను వెళ్ళలేను. మరి ఇంకేం మాట్లాడతాను? పంతాలు పక్కన పెట్టి మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. హలో హలో హలో
కిరణ్ అమ్మా 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 ఎలా ఉన్నావు అమ్మా? ఉన్నాన్రా, బానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. ఇంటికి రమ్మని ఎలా చెప్పాలి? ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసమ్మా నువ్వెందుకు కాల్ చేసావని. నేను పిలుస్తానని వాడికి తెలిసిపోయింది. ఏం తెలుసురా? సరే, ఆ కేసు విషయం నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. హలో హలో, ఏసీపీ తరుణ్. ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కువైందంట కదా. మార్కెట్లో ఒక టాక్ ఉందిలే. మా పోలీసులకి మంచి వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండడం తెలుసు, మోసం చేసే వాళ్ళ బెండు తీయడమో తెలుసు. ఇంతకీ ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ స్వర్ణ గారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నా కూతురు కేసు ఎంతవరకు వచ్చింది? అసలు ఆ కేసు విషయంలో ఏవైనా ప్రూఫ్స్ దొరికాయా లేవా? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను నీ పై ఆఫీసర్స్ తో మాట్లాడతాను. నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు ఆల్రెడీ తెలుసని నాకు తెలుసు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో తెలిస్తే నేను మీ చుట్టూ తిరగడానికి నేను పిచ్చిదాన్నా? ఎక్కువ కంగారు పడకండి, ఎందుకంటే కంగారులో మీరు నిజాలు ఒప్పేసుకుంటున్నారు. ఏ మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేను గనక తలుచుకుంటే నిన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించగలుగుతా. మీరేది చెప్తే దానికి తలోపడానికి, గట్టిగా అరిస్తే భయపడ్డానికి నేనేమి మీ ఆయన లాంటి వాణ్ణి కాదు. నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేయించే లోపు నేనే ఆధారాలు సంపాదిస్తాను, నీ కూతురు ఎక్కడుందో కనిపెడతాను. నువ్వు నీ కూతురు కలిసే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని తెలిసిందనుకో, అప్పుడు నేనే నిన్ను సెంట్రల్ జైలుకి పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ చేయిస్తాను. పెట్టే ఫోన్. నా కూతురు ఎక్కడుందో, ఏ రూపంలో ఉందో, ఏం చేస్తుందో కనిపెట్టడం నీ తరం కాదు తరుణ్. నువ్వు కనిపించినప్పుడల్లా నా కూతురు ఎక్కడా అని నిన్ను వేధిస్తూనే ఉంటాను. అప్పుడే నీకు నా మీద అనుమానం రాకుండా ఉంటుందని నాకు తెలుసు.